ఏపీలో పవర్ పోయిన తర్వాత వైసీపీకి ఏది కలిసి రావడం లేదు. లేటెస్ట్గా ఆ పార్టీకి షాక్ ఇచ్చే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్. ఇక విభజన చట్టం ప్రకారం ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలను 225కి పెంచాలి. అయితే రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఉండటంతో రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటినా నియోజకవర్గాలు పెంచడం సాధ్యం కాలేదు. కానీ 2027 తర్వాత డీలిమిటేషన్ ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ నేతలకు క్లారిటీ ఇచ్చారట. అంటే 2029లో పెరిగిన సీట్లతోనే ఎన్నికలు జరుగుతాయన్నమాట. నియోజకవర్గాలు పెరిగితే వైసీపీకి షాకింగ్ న్యూస్ ఎందుకవుతుందంటే, కూటమి రాజకీయాలకు సీట్లు పెరగడం ప్లస్ పాయింట్ కాబట్టి. ప్రస్తుతం అధికార కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలున్నాయి. 2024 ఎన్నికల్లో 3 పార్టీల నుంచి అనేక మంది తమ సీట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. పొత్తు కోసం చాలా మంది పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో 3 పార్టీల నుంచి ఆశావాహులు పెరుగుతారు. వైసీపీ నుంచి వచ్చిన వారు కూడా తోడైతే పోటీ మరింత ఎక్కువ అవుతుంది. దీనికి తోడు జనసేన, బీజేపీ పార్టీలు ఈసారి ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగితే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. కొత్తగా 50 సీట్లు వస్తే ఎక్కువ మందిని సర్దుబాటు చేయొచ్చు. అంతేకాక వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి జంప్ చేసే నాయకులు కూడా పెరిగిన సీట్ల నుంచి తమకు అవకాశం దొరుకుతుందని ఆశపడతారు. అదే జరిగితే వైసీపీ నుంచి వలసలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన జగన్ టీం ఇప్పట్లో డీలిమిటేషన్ ఉండదనే ప్రచారం ప్రారంభించింది. అయితే వైసీపీ వాయిస్ జనాలకు చేరేలోగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాంబ్ పేల్చారు. 2027లో జనాభా లెక్కలు వచ్చిన వెంటనే డీలిమిటేషన్ ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. అంటే 2029లో 225 సీట్లకు ఎన్నికలు జరిగితే కూటమి డబుల్ సెంచరీ కొట్టడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.